హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మొలకల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియో గురించి అయితే చూపించబోతున్నాను. ఇక్కడ మనము ఎటువంటి క్లాత్ని కూడా యూజ్ చేయకుండా ఒక ప్లాస్టిక్ బౌల్లో ఈ మొలకల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసిద్దాం. ఇక్కడ నేనైతే కొన్ని పెసలు అలానే ఉలవలను అయితే తీసుకున్నాను. ఈ పెసలు ఉలవలు అనేవి హైబ్రిడ్ ఇవి కాకుండా నాటు పెసలని తీసుకున్నాను. అలానే ఈ ఉలవలు కూడా నాటు ఉలవలను అయితే తీసుకున్నాను. ఈ ఉలవలు పెసలు అనేది ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించినవి. మా పొలంలో పండిన ఉలవలు పెసలు ఇవి. వీటిని నీట్ గా వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకొని ఉంచుకున్నాను. ఇలా ముందు వాష్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల మనకు మొలకలు అనేవి చాలా త్వరగా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ ఉలవల్ని పెసల్ని అయితే వేసుకుందాము. ఇక్కడ నేను ఒక సిర్లక్ స్పూన్ తో అయితే 2 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు వేసుకుని 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని నీళ్లు వేసుకుని వీటిని అయితే మినిమం ఒక 5 hours అయినా సరే నాననివ్వాలి. ఈ మొలకలు అనేవి మనకి రేపటికి కావాలి అనుకుంటే మార్నింగ్ లేవగానే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మనకి రేపటికి అయితే మొలకలు ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ ఒక 5 hours తర్వాత చూసినట్లయితే మనకి ఇవి ఇలా నానాయి కదా. ఇప్పుడు వీటిని 2 సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి. వీటిని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ మొత్తం తీసేయాలి. జస్ట్ వీటికి తడి ఉంటుంది కదా, ఆ తడితోటే మనకి మొలకలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఏదైనా చిల్లుల ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ ని అయితే దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 6 లేదా 7 hours తర్వాత చూసినట్లయితే మనకి మొలకలు అనేవి ఇలా వస్తాయి. మనం కావాలంటే ఇలా అయినా తినొచ్చు. ఇంకా ఎక్కువగా మొలకలు రావాలంటే మార్నింగ్ కల్లా దీనిపైన అదే చిల్లుల ప్లేట్ మూత పెట్టి ఉంచామంటే ఇంకా చాలా పెద్ద మొలకలు వస్తాయి. కాకపోతే ఇందులో ఏం చేయాలంటే కొంచెం వాటర్ అయితే జల్లాలి. ఎందుకంటే తడంతా ఆరిపోయింది కదా, ఇంకొంచెం వాటర్ జల్లి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఉంచుదాము. ఇక్కడ మనకి నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి మొలకలు అయితే ఇలా వచ్చాయి. మనకి మొలకలు అనేవి ఇలా వస్తే సరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే మొలకలు అనేవి చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఈ మొలకలను అయితే మనము ఇలానే తినకూడదు. వీటిని ఏం చేయాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం ఎన్ని మొలకలు తింటామో అనే దాన్ని బట్టి ఆ మొలకలు అనేవి ఆ వాటర్ లో వేసుకొని నీట్ గా వాష్ చేసుకొని ఈ మొలకలను అయితే తినాలి. ఇంతేనండి, చాలా ఈజీ కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మరి ప్రతిరోజు కూడా మనము మార్నింగ్ టిఫిన్ కు బదులు ఈ మొలకలు తీసుకోవడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలానే ఇందులో హై ప్రోటీన్ కూడా ఉంటుంది. మరి ఇంత హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.